మనకి టైలరింగ్ షాపులు అవి ఉంటాయి కదా, అవన్నీ సినిమాల్లోనే. ఇదిగోండి పాన్ షాపులు, టైలరింగ్ షాపులు, ఫ్యాన్సీ కిరాణా స్టోర్, ఇవన్నీ సెట్ అనమాట. సెటప్ మొత్తం స్టూడియోలో ఇవన్నీ నిజంగా షాపులు అనుకుంటారు అందరూ. పోలీస్ స్టేషన్ చూడండి, చెక్కిపోతారు. ఈ పోలీస్ స్టేషన్ కూడా మొత్తం సెటప్ అనమాట. సెట్ మనకి అక్కడ షూటింగ్ చేసినప్పుడు ఏంటంటే కావాల్సిన పోలీసులని, ఎస్ఐలని, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఎవరెవరు కావాలో వాళ్ళని హైర్ చేసుకొని షూటింగ్లో జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఆర్టిస్టులు, హీరోలు వాళ్ళని పెట్టుకొని అక్కడ వాడతారనమాట. కావాల్సిన లోపల ఫర్నిచర్ ఎక్విప్మెంట్, పోలీస్ స్టేషన్లో ఉండే ఎక్విప్మెంట్ అంతా పెడతారు. సో అలాగా సినిమాల్లో చూపించిన షాపులన్నీ ఇవన్నీ డమ్మీ అనమాట. వీటికి కూడా కావాల్సిన బట్టలు అన్ని సెటప్ సెట్ మొత్తం ఇవన్నీ అనమాట. హౌస్లో షూట్ ఏమైనా ఉంటే ఇక్కడ చేసేస్తారు. మీరు ఇప్పుడు ఇంట్లో టీవీలో టెలివిజన్లో ఏవే సీరియల్ చూస్తున్నారో ఆ సీరియల్ అన్నీ మొత్తం ఇక్కడే షూటింగ్లు జరుగుతాయి. పెద్ద పెద్ద సీరియళ్ళు, చిన్న చిన్న సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్లు అన్నీ జరుగుతాయి అనమాట ఇక్కడ షూటింగ్లు. ఎన్ని సెట్సే. ఈ రోడ్లు వాడతారు, రోడ్ల మీద వెళ్ళి పాసింగ్ సీన్లు, ఇక్కడ ఫైట్ సీన్లు కానీ ఏమైనా వాడతారు. ఇక్కడ చూసారా, ఏదో తమిళ్ మూవీ జరిగింది, తమిళ్ లెటర్స్తో ఇక్కడ వేశారు. ఏంటంటే తమిళ్లో ఏదైనా జరిగినప్పుడు అక్కడ లెటర్స్ అక్కడ రోడ్ల మీద వాడినట్టు ఇక్కడ అనమాట ఆ పేర్లు రాసేసి ఆ తమిళ్ సీక్వెన్స్ ఇక్కడ చేస్తుంటారు. బ్యాక్గ్రౌండ్లో తమిళ్లో, చెన్నైలో ఎలా చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటాయి ఇల్లు పేర్లు, షాపుల పేర్లు అలాగా. సో అలాంటివి తమిళ్లో రాశారంటే తమిళ్. హిందీలో లెటర్స్ రాశారంటే బాంబేలో జరిగినట్టు, నార్త్ సైడ్ షూటింగ్ జరిగినట్టు అనమాట. అక్కడిది ఇక్కడ చీట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ వాడతారు. సో అదనమాట. సో అలాగే ఊరు పేర్లు ఏమైనా ఉంటే అవి కూడా అలాగే రాసేస్తారు. ఇక్కడ టైలరింగ్ షాపులు అవి చూసారు కదా, సో అలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఆల్రెడీ షూటింగ్ జరుగుతున్న ప్లేస్లో చిన్న వీడియో వేసాం మనం. ఇక్కడ ఇవన్నీ మండు హౌస్లు అంటారన్నమాట. సీరియల్స్ కావాల్సిన సెటప్ అది అంతా పాత సీరియల్ ఉంటాయి కదా, హీరోయిన్ హౌస్, ఫాదర్స్ హౌస్, హీరోస్ హౌస్ అలాగా అనమాట. ఇవన్నీ ఇక్కడ చేస్తుంటారు మొత్తం. ఇవన్నీ అవే. ఈ హౌస్లన్నీ రకరకాల సీరియల్లో వాడినవి. మీరు కావాలంటే గుర్తుపట్టిన వాళ్ళు అయితే ఎవరైనా కామెంట్ చేయండి, ఏ హౌస్ ఏ షూటింగ్లో వాడారు ఏంటి అని. నేనైతే సీరియల్ చూడను అసలు. సో అదనమాట. ఇది కూడా హౌస్ మంచి హౌసే. ఈ హౌస్ కూడా చాలా సీరియల్లో గార్డెన్ ఇవన్నీ వాడారు. నాకు సీరియల్ చూసే ఐడియా లేదు కాబట్టి ఓన్లీ షూటింగ్స్కి వెళ్తాం మనం, మూవీస్ అది కూడా. సో అందుకని నాకు తెలీదు. మీరు చూసి గుర్తుపెట్టిన వాళ్ళు ఉంటే ఈ సీరియల్లో ఏ హౌస్లో ఏ షూటింగ్లో వాడారు ఇవన్నీ మీకు అర్థమవుతుంది. లేడీస్కి ఎక్కువ తెలుస్తుంది ఏ సీరియల్లో ఏ షూటింగ్కి ఏ హౌస్ వాడారు, ఎవరి హౌస్లు అవి, అవన్నీ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో పెట్టండి. సో అదనమాట. ఇది వ్యానిటీస్ క్యారివెన్స్ అంటారు, ఏసీ క్యారివెన్స్. వీటిలోని హీరోయిన్లు రెస్ట్ తీసుకుంటారు షూటింగ్లోనే, సినిమా షూటింగ్లో. ఇవన్నీ లైట్ టెక్నీషియన్కి సంబంధించినవి. చూసారా, ఇవన్నీ కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ అనమాట. మొత్తం స్టాండ్లు, లైట్లు అన్నీ సెటప్ అదంతా. ఇదంతా పెద్ద హౌస్. ఇది పోలీస్ స్టేషన్ వాడతారు, హాస్పిటల్ వాడతారు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు అనమాట. కాఫీ షాప్ లాంటివి ఏమైనా ఉంటే అలా ఇక్కడ వాడుతుంటారు. కాఫీ షాప్లు ఇవన్నీ సెటప్ అనమాట. నీట్గా సెట్ చేసి పెడుతుంటారు. ఆ సీన్కి తగ్గట్టు తీస్తుంటారు అనమాట. ఇదంతా హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ అనమాట. ముందు నా హాస్పిటల్ ఉంటుంది, చూపిస్తాను. ఈ హాస్పిటల్ అయితే దాదాపు చాలా షూటింగ్లు, కొన్ని వందల లక్షల సీరియల్ తీశారు ఇక్కడ. ఈ హౌస్లు కానీ ఇవన్నీ చూసారా, మండు హౌస్లు. అప్పుడు రోజులు లాంటివి అనమాట. యాజీ దించేస్తారు, అలాగే తయారు చేస్తారు. అలా తయారు చేసిన దాన్ని వాడుతుంటారు. ఈ హాస్పిటల్ చూడండి, ఇక్కడ బస్ స్టాప్ వేశారు కదా, ఇదంతా బస్ స్టాప్, రియల్ బస్ స్టాప్ కాదు. స్టూడియోలో ఈ చిత్రమందిర్ స్టూడియోస్ అంటే హైదరాబాద్ నార్సింగ్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ జరగని షూటింగ్ అంటూ ఉండదు. ఎలాంటి షూటింగ్ సీరియల్ అయినా ఇక్కడ జరగాల్సిందే, వెబ్ సిరీస్లు కానీ మూవీస్ కానీ. సో అదనమాట. ఈ మందుల షాపు ఇవన్నీ అప్పటికప్పుడు మీకు ఏదైతే సీన్ ఉందో అప్పుడు మందుల షాప్, మెడికల్ స్టోర్లో ఏముంటాయి అన్నీ సెటప్ చేసి పెట్టేస్తారనమాట. ఇక్కడ చూడండి మొత్తం లోపలంతా ఖాళీ, డమ్మీ కదా. సో మీకు మెడికల్ షాప్ సీన్ తీసినప్పుడు అక్కడ లోపల మట్టుకు పెడతారనమాట సామాన్లు. వీళ్ళు సెట్ వర్క్ బాయ్స్ అనమాట. సెట్ ప్రాపర్టీ ఏమైనా కావాలంటే పూలు, కుండీలు, మొక్కలు అవి వెంటనే సెట్ చేసేస్తారు ఎక్కడ కావాలంటే అక్కడ. చాలా కష్టం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్లు అయితే సమ్మగా ఆడుకు దొబ్బినట్టు ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంటారు. నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ కష్టం చూసి. కానీ ఏం చేస్తాం, ఎవరికి దొరికిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన షూటింగ్లో క్యారవెన్లో ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాం. నేను యూజ్ చేసే డైసన్, అది హెయిర్ డ్రైయర్ అనమాట. 40,000 అది యాక్చువల్లీ. క్యారవెన్లో ఎలా ఉంటుంది లోపలంతా. ఆల్రెడీ క్యారవెన్ చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.